ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి తెలంగాణ అభినవ పూలే మన అందరి బీసీల అందరికీ పెద్దన్న ఆశాజ్యోతి అయినటువంటి గౌరవనీయులు వి హనుమంతరావు గారు, అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీకి మొదటి సభాపతి, ప్రస్తుతం కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు మధుసూదనాచారి గారు, మరి మా కొలీగు డైరెక్ట్ రిక్రూట్గా ఐపీఎస్గా ఉండి అనేక జిల్లాల్లో ఎస్పీగా పనిచేసి విశేషమైనటువంటి పాలనా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రిటైర్మెంట్ తర్వాత నేనెందుకు ఖాళీగా ఉండాలి, నేనెందుకు బీసీలకు సేవ చేయకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో ఈ బీసీ రంగంలోకి వచ్చేసి ఈరోజు సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు పూర్ణచంద్రరావు గారికి, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి బీసీల కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి బాలరాజు గౌడ్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది పెద్దలు వచ్చిండ్రు, అదేవిధంగా మా బంధువులు కూడా గ్రామాల నుంచి కూడా వచ్చారు, నా ఫ్రెండ్స్ కూడా వచ్చేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా నా యొక్క నమస్సమాంజాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ సిటిజన్ కౌన్సిల్, అదేవిధంగా తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం వీరు ఈ పూలే అవార్డుకు ముఖ్యంగా నన్ను ఎంపిక చేయడం నిజంగా నేను వారికి కృతజ్ఞత ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎందరో మంది బీసీల కొరకు పనిచేస్తున్నారు. మరి అట్లాంటి సందర్భంలో నన్ను ఎంపిక చేసి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు మరి సిటిజన్ కౌన్సిల్కి కానీ అదేవిధంగా ఇంటలెక్చువల్ ఫోరంకు నేను ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు మరీ తెలియజేస్తూ నాకు మొట్టమొదట ఈ అవార్డు గురించి మన మిత్రులు గుజ్జా సత్యం గారు ఫోన్ చేసి చెప్పారు, సార్ మీరు ఇట్లా వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు, మరి మీరు అంగీకరిస్తారా అంటే నేను మొదట ఆ సంస్థ ఏంటి, వాళ్ళు గతంలో ఏం పని చేశారు, మరి దానికి నేను ఒప్పుకోవాలన్నా వద్దా అని చెప్పేసి వారిని అడిగిన తర్వాత వారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్తో నేను అంగీకరించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, మీరు మంచి సేవ చేస్తూ ఉన్నారు. ఎందుకు సమాజంలో సేవ చేస్తున్న వారిని మనం గుర్తిస్తే ఇంకా కొద్దిమంది సేవ చేయడానికి ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈరోజు చాలామంది చాలా అనుమానాలు ఉంటాయి, నేను ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ అవార్డు వలన నాకు నిజంగా కూడా ఏంటంటే నా బరువు బాధ్యతల్ని అవార్డు ఇంకా పెంచిందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు సంతోషం కంటే ఎక్కువ బరువు బాధ్యతలు ఎక్కువగా ఈ అవార్డు ద్వారా వచ్చినాయని చెప్పి తెలియజేస్తున్నాను. చాలామంది అవార్డు అంటే అదొక ఆనందానికి ప్రతీకగా తను చేసిన సేవకు ప్రతీకగా అనుకుంటాడు, కానీ మనం సేవ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. దాన్ని బాధ్యతను గుర్తు చేయడానికి వీళ్ళు అవార్డు ఇచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇక వెళ్తే నేను ఈ బీసీ ఉద్యమంలోనికి ఒక 2 సంవత్సరాల క్రితం దాదాపు అక్కడి నుంచి పనిచేస్తూ రావడం జరిగింది. ఈ 2 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు చాలామంది చాలా విమర్శలు వ్యాఖ్యానాలు చేసిండు. ఈయన ఐఏఎస్లో ఉన్నాడు, రిటైర్ అయిండు, ఆయన ఇప్పుడు ఎందుకు ఈ బీసీ ఉద్యమంలోకి వస్తున్నాడు, ఈ బీసీ ఉద్యమం ద్వారా ఆయన ఏం లాభం పొందాలనుకుంటున్నాడు, ఆయనకున్న స్వార్థం ఏంటి, ఇట్లాంటి విషయాల మీద చాలామంది ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా మన పెద్దలు ముఖ్య అతిథి గారు మాట్లాడుతూ సర్వీస్లో ఉన్నప్పుడు మీరు సేవలు చేసి ఉంటే చాలామంది ఉపయోగపడుతుండే అని మాట్లాడినారు. అయితే నేను ఈ విషయం పైన కొంత క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత నేను బీసీ ఉద్యమంలోకి ఏదో యాదృచ్ఛికంగా రాలే. నేను ఒక 1 ఇయర్ రిటైర్మెంట్ తర్వాత స్టడీ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నారు, అసలు బీసీలకు సంబంధించినటువంటి సాహిత్యం కానీ స్టాటిస్టిక్స్ కానీ ఈ రాష్ట్రంలో లేవు. ఎవరు మాట్లాడినా ఏదో ఒకటి వాళ్ళకు నోటికి తోచింది మాట్లాడుతుండే తప్ప బీసీలకు ఏ విధంగా అన్యాయం జరిగిందనేది శాస్త్రీయంగా విశ్లేషించి చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు. సో ఆ విషయాన్ని గమనించే నేను ఈ బీసీ ఉద్యమంలోకి రావడం జరిగింది. సో మరి నేను అనుకున్నది ఒకటే, ఖచ్చితంగా మనం బీసీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి, ఈ బీసీ భావజాల వ్యాప్తికై మనం ఈ రంగంలోకి రావాలని చెప్పేసి నేను మొట్టమొదట ఈ రంగంలోకి రావడం జరిగింది. అయితే విమర్శ ఏంటంటే ఈయన ఏ పదవులు ఆశించి వచ్చిండో అని అనుకున్నారు. నేను 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా చెప్తున్నాం, మాకు పదవుల ఆశ కొరకు ఇక్కడ రారు. పదవులు ఆశించే వాళ్ళు ఉంటే ప్రభుత్వం దగ్గర పోయి కాకాబడితే పదవులు వస్తాయి, కానీ ఉద్యమంలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శిస్తే పదవులు రావనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తాను. ఇకపోతే
పదవిలో ఉన్నప్పుడు మనం ఏం చేసినాం అనేటువంటి ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. అయితే పదవి మనం ఉద్యోగం చేసినప్పుడు మనం అది జీవనోపాధి కొరకు చేసుకున్నటువంటి పని. అయితే అక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలను పాటిస్తూనే మన వర్గాలకు మనం ఎట్లా న్యాయం చేయొచ్చు అనేటువంటి విషయాన్ని నేను మీకు ఇక్కడ ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను. మీకు ఇవాళ ఉప్పల్ బాగాయత్లో బీసీలకు ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు అక్కడ కోకాపేటలో వెళ్ళినట్టయితే కూడా ఆత్మగౌరవ భవనాలకు ల్యాండ్ ఇచ్చారు. అసలు దీని వెనుక ఏముంది చరిత్ర అనే విషయం చాలామందికి తెలియదు. మొట్టమొదట కోకాపేటలో ఉన్నటువంటి బీసీ ఆత్మగౌరవ భవనాల బిల్డింగ్లకు అది కేఎస్బి అలీ అని వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక 40 ఏళ్ళ నుంచి పోరాటం ఉన్నటువంటి కేసు. అది సుప్రీంకోర్టులో ఆ కేసును నేను గెలిచి వచ్చిన తర్వాత ఇక్కడున్న ప్రభుత్వం కొన్ని కులాలకు, బీసీ కులాలకు, ఓసీ కులాలకు కూడా అక్కడ స్థలం కేటాయించింది. ఆ తర్వాత ప్రభుత్వానికి అనేకమైనటువంటి అప్లికేషన్స్ పోయినాయి, ఈ కుల సంఘాలకు మాకు కూడా భూములు కేటాయించాలని. ఆ సందర్భంలో మేము కూడా అప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ దగ్గర గారికి వెళ్ళి మా కులానికి సంబంధించి కూడా మీరు భూమి కేటాయించాలా సార్ అని అడిగాను. ఇక్కడ చాలామంది ఉన్నారు ఇక్కడ నాతో వచ్చిన వాళ్ళు ఆ రోజు కూడా. అయితే భూమి ఎక్కడుంది? భూమి లేదు సార్, మేము వెతుకుతున్నాం, హైదరాబాద్ కలెక్టర్కి చెప్పినాం, రంగారెడ్డి కలెక్టర్కి చెప్పినాం, మేడ్చల్ కలెక్టర్కి చెప్పినాం, కానీ భూములు దొరుకుతలేవు. మేము ఈ కులాలకు అందరికీ అకామిడేట్ చేయాలంటే కష్టమవుతుందని చెప్పి వారు ఈటల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. సో నేను అప్పుడు ఇమీడియట్గా నేను చెప్పిన హెచ్ఎండిఏ కమిషనర్గా తెలంగాణలో మొట్టమొదటిసారిగా ల్యాండ్ పూలింగ్ ఉప్పల్ బాగాయతులు 730 ఎకరాలు కంప్లీట్ చేసిన, నా దగ్గర 72 ఎకరాల భూమి ఉంది, మరి మా బీసీ సంఘాలకు ఇస్తారా సార్ అని అడిగింది. అడగగానే ఆయన ఇమీడియట్గా మీరు పక్కానా అంటే పక్కా అని, మీరు లెటర్ రావాలంటే ఇస్తామన్నాం. సో లెటర్గా వారికి రూపంలో ఇవ్వడం జరిగింది, ఇంత భూమి అవైలబుల్ ఉందని. అదే రోజు ఆయన క్యాబినెట్ సబ్ కమిటీలో కూర్చొని క్యాబినెట్ సబ్ కమిటీ ఒక 20 కులాలకు, బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలకు ల్యాండ్ కేటాయించి ముఖ్యమంత్రి సంతకాలు తీసుకుని జీవో ఇచ్చారు. సో అది మనం ఉద్యోగంలో ఉన్నప్పుడు మనకు వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి. నా ప్లేస్లో వేరే ఓసీ వాళ్ళు ఉంటే ఏ ఒక్కరు కూడా తమ కులం గురించి వాళ్ళు అడగరు, రెండోది వేరే కులాల గురించి కూడా వాళ్ళు ఎవరు ఆ విషయాన్ని చెప్పరు. కాబట్టి చెప్తున్నాం ఏంటంటే మనం సర్వీస్లో ఉన్నప్పుడు ఏం చేసినాం అనేది తెలియకుండా చేయాలి, అంతే తప్ప మనం మెడలో మాంసం తింటామని ఎముకలు తగిలేసుకున్నట్టు తగిలేసుకోలేము. సో చాలామందికి అనుమానాలు ఉంటాయి. మీకు ఇంకా నేను ఉదాహరణ చెప్పాలంటే, నేను శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు 3,000 రూపాయలు 4,000 రూపాయలు జీతం ఇస్తున్నారు అక్కడ పనిచేసే క్యాజువల్ లేబర్కు. 3,000 4,000 బిల్లు ఎట్లా బతుకుతారు రాబా? మనం మినిమం వేజెస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, అది మనము చట్టాలు మనమే చేస్తున్నాం. మనం అమలు చేయకుండా వాళ్ళకు 3,000కు 4,000కు పని చేయించుకుంటున్నాం. ఇదెక్కడి దోపిడీ అని నేను వాళ్ళందరినీ ఒక 200 మంది ఉంటే వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసిన, ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాగా తయారు చేసి ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు డైరెక్ట్ మినిమం వేజెస్ యాజ్ పర్ ద కలెక్టర్ గజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఎంత రావాలనో అంత వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా అదే పద్ధతి వాళ్ళు ఫాలో అవుతున్నారు. సేమ్ పద్ధతి హెచ్ఎండిఏలో కూడా 600 మంది ఎంప్లాయీస్కి నేను ఆ గ్రూపులుగా చేసి వాళ్ళకి ఇస్తున్నాం. అంటే దాని ద్వారా వాళ్ళకు 4,000 వచ్చే దగ్గర ఒకేసారి 16,000 రూపాయలు వాళ్ళకి రావడం జరిగింది. సో మరి వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఆ ఆలోచన లేకున్నట్టయితే మరి అదంతా కూడా అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు ఖచ్చితంగా 95% బీసీ ఎస్సీ ఎస్టీలు అందులో ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు ఉండరు. కాబట్టి మేము ఇవన్నీ చేసినాం కానీ చెప్పుకోలేము. ఎందుకంటే మేము బ్యూరోక్రసీ అనేది ఎప్పుడు కూడా సైలెంట్గా పనిచేస్తూ పోవాల్సిందే తప్ప మేము ఇది చేసినామని చెప్పేసి ప్రజల్లోకి వచ్చి చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉండవు. చెప్పినా అక్కడి ప్రభుత్వాలు దాన్ని అందుకు అంగీకరించవు. అందువల్ల మనం ఏది చేసినామో అది సైలెంట్గా పనిచేస్తూ వచ్చినాం. అదేవిధంగా చాలామంది మరి రిటైర్మెంట్ తర్వాత మీరు ఇంతమంది విద్యావేత్తలు మీరు ఈ కులాన్ని గురించి మాట్లాడడం ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడడం జరిగింది. అయ్యా, భారతదేశం అంటేనే ఇదొక కులాలకు పుట్టుకైనటువంటి ప్లేసు. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థకు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ప్రదేశము. మరి ఇప్పటికి కూడా నేను సర్వీస్లో ఉన్నప్పుడు కూడా చూశాను ఎట్లా కుల వ్యవస్థ ఈ రంగంలో పనిచేస్తుంది. పోస్టింగ్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ఇంకా ఇతరత్రలో కుల వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కళ్ళారా చూసినోని. కాబట్టి కుల వ్యవస్థ అనేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా సజీవంగా ఉంది. ప్రతి రంగంలో అది శాసిస్తుంది. కాబట్టి కుల వ్యవస్థ వలన జరిగినటువంటి అన్యాయాలను ప్రజలకు వివరించాలని చెప్పేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. కులం లేదు అనేది అవాస్తవం. కులం 100% ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ ఏం సాధిస్తారు సార్?
ఎన్ని రోజులు ఉంటారు, కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోవచ్చేమని చెప్పి కొంతమంది కామెంట్ చేసినారు. సో ఇది మధ్యలో అస్త్ర సన్యాసం చేసేటువంటి ఉద్యమం కాదు. 100% బీసీల కాదు మనం పట్టుకున్నప్పుడు వాళ్ళకి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వెళ్తే మేము ఈ 2 సంవత్సరాల్లో ఏం సాధించిందో అని చెప్పేసి చాలామందికి కూడా అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే బీసీ ఉద్యమంలోకి నేను రాకున్న మొదలు చాలా సంఘాలు ఇక్కడ ఉన్నాయి. ఆ సంఘాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. అయితే వాళ్ళల్లో మ్యాక్సిమం ఆలోచన విధానం ఏముందంటే సంక్షేమం గురించి ఉంది. పొద్దు సమానం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, మాకు ఇక్కడ ఒక హాస్టల్ కావాలి, ఇక్కడ ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి, ఇట్లాంటి ఆలోచనలతో ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి యాచన చేయడం తప్ప అసలు మనం వాళ్ళని అడగడం ఏంటి? మనమే రాజ్యాధికారంలోకి వచ్చేస్తే మనకు కావాల్సినవి మనం ఇచ్చుకుంటాం కదా. సో ఎందుకు మనం రాజ్యాధికారం గురించి మాట్లాడొద్దు అని చెప్పి ఆ రోజు మనం మొట్టమొదటి ప్రశ్నలు లేవదీసినప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు చాలా వరకు అన్ని బీసీ సంఘాలు కూడా సేమ్ లైన్లో వచ్చినాయి. ఇప్పుడు మాకు కావాల్సింది ఏ హాస్టల్లో ఏ సీట్లో కాదు, మాకు కావాల్సింది రాజ్యాధికారం అని చెప్పి మాట్లాడుతున్నాం. సో మనం ఒక మైండ్ సెట్ను క్రియేట్ చేయడం జరిగింది. అది నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అది క్రియేట్ చేయడంలో నేను ఒక్కరిని చేసినని నేను చెప్పాను కానీ మొట్టమొదట ఒక కాల్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ కాల్కు అనుకూలంగా సంఘాలు కూడా అన్ని కూడా రాజ్యాధికారమే మా ధ్యేయం అని చెప్పి పనిచేస్తున్నాయి. అట్లాగే కులగణన గురించి కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో కులగణన చేస్తామని చెప్పి ఫిబ్రవరి 8 అనుకుంటాను ఆ రోజు అసెంబ్లీ తీర్మానం చేసి ఆ తర్వాత మర్చిపోయింది. మళ్ళీ ఏం చేసిండ్రు అంటే మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత జూలైలో ఓటర్ లిస్టుల ఆధారంగా మేము కులగణన చేయకుండా ఓటర్ లిస్ట్ ఆధారంగా కులాలను గుర్తించి పంచాయతీ ఎన్నికలు జరుపుతామని చెప్పి కూర్చున్నారు. ఆ సందర్భంగా మళ్ళీ మేము ఇక్కడ తాజ్ కృష్ణ హోటల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని బీసీ సంఘాలతో కలిసి. ఆ రోజు మళ్ళీ ప్రభుత్వం బీసీలకు ఎట్లా మోసం చేయబోతుందో విషయం స్పష్టంగా చెప్పినాం. ఆ తర్వాత సంఘాలన్నీ పోరాడడంతో ప్రభుత్వం దిగొచ్చి నవంబర్ 2024లో కులగణన జరిపారు. సో మరి ప్రజలకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మనం అంటే ఈ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తరఫున ఎంతో కొంత కృషి చేయడం జరిగింది. అట్లాగే మనం రాజ్యాధికారంలో ఎక్కడున్నాం, మన సంపదలో మన వాటా ఏంది, తెలంగాణకు ఎట్లాంటి అన్యాయాలు జరుగుతున్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. వాస్తవానికి ఏంటంటే తెలంగాణ అంటే ఒక పోరాటాల గడ్డ. అనేక మంది ఈ గడ్డ పైన అమరులైంది. 46లో తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు నిజాం నుంచి విముక్తి పొందడానికి భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు, వెట్టి చాకిరీ రద్దు కొరకు ఆ రోజు 4000 మంది అమరులైంది. తర్వాత కాలంలో భూమి కొరకు మావోయిస్టు ఉద్యమాలు వచ్చి ఈ రాష్ట్రంలో ఇంకొక 4-5 మంది అమరులైంది. తర్వాత తొలి దశ తెలంగాణ ఉద్యమాలు వచ్చి మరొక 2000 మంది చనిపోయి ఉంటారు. అంటే ఇన్ని వేల మంది బలిదానాలు ఇచ్చినా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో ఉంది? ఎందుకు తెలంగాణ వాళ్ళ చేతిలోకి పోతుంది? దీనికి కారణాలు ఏంటి? వీటన్నిటిని మనం విశ్లేషించి ప్రజల దగ్గరకు తీసుకెళ్తే ఎంతో కొంత మార్పు అనేది కనిపిస్తుందనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఆర్టికల్లు రాస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మన పోస్టులు పెడుతూ ప్రజలను చైతన్యం చేయడానికి కొంత కృషి చేస్తున్నాం. దాని ఫలితమే పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనకు కనిపించిందనే విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. సో ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజలకు ఈ విషయాలపై అవగాహన కల్పిస్తే 100% వాళ్ళ మైండ్ సెట్ మారడానికి ఆస్కారం ఉంది. ఇప్పటి వరకు ప్రజలకు ఈ స్టాటిస్టిక్స్ అందించడం లేరు. ఇవాళ మనం స్టాటిస్టిక్స్ అందిస్తున్నాం, ఒక స్ట్రాటజీ చెప్తున్నాం, అదేవిధంగా స్ట్రగుల్ చేస్తున్నాం, తర్వాత సోషల్ జస్టిస్ కొరకు పోరాడుతున్నాం. కాబట్టి రేపు మనకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మేము కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనేది కేవలం ఒక ఎడ్యుకేటివ్ పార్ట్ మాత్రమే ప్లే చేస్తుంది, అంటే ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి. కానీ ఎడ్యుకేటివ్ పార్ట్ కూడా ఉంది ముందు, రాబోయే కాలంలో ఆ పార్ట్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. మేమేమి దానికి వెనక్కి వస్తామని చెప్పడం లేదు. సో ఇవాళ మాకున్నటువంటి ఒకే ఒక ఆశయం ఏంటంటే
తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలు అనే వాళ్ళు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలి రాబోయే కాలంలో. అది ఏదో పొలిటికల్ పార్టీ అని కాదు, అది బీసీల నుంచి వచ్చే పార్టీ ద్వారానే బీసీ ముఖ్యమంత్రి కావాలనేది మా ధ్యేయం. కానీ ఇమీడియట్గా జరగకపోవచ్చు, కొద్ది కాలం పట్టొచ్చు. కానీ ఈ కాలంలో కూడా వేరే పొలిటికల్ పార్టీల నుంచి అయినా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కావాలి. ఇప్పటివరకే మన బీసీలకు ఈ రాష్ట్రంలో అనేకమంత అంటే చెప్పలేనంత అన్యాయం జరిగింది. దానికి ఉదాహరణే మన వేదికపై మీద ఉన్నటువంటి పెద్దలు హనుమంతరావు గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మన మధుసూనాచారి గారు కూడా, వారు కూడా నిజంగా కూడా ఎంత మనసు పెట్టి పనిచేస్తారంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో హైదరాబాద్ అంటే తెలియనటువంటి కొంత ట్రైబల్ పీపుల్ ఉంటే వాళ్ళందరినీ బస్సులో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అసెంబ్లీలో ఇదిగో మన అసెంబ్లీ ఇది, ఇక్కడ నుంచి మేము పరిపాలిస్తామని చెప్పి 3 రోజులు వాళ్ళతో గడిపి వాళ్ళకు అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిండ్రు. ఆ మనసు ఎవరికి ఉంటుందండి? చాలామంది గెలుస్తారు, వస్తారు, పోతారు. కానీ వాళ్ళతో మమేకమై పనిచేసినటువంటి వ్యక్తి, మరి వారికి కూడా మనం ఎంతో స్థాయిలో మనం ఉంచాల్సినటువంటి వ్యక్తి. కానీ అన్ఫార్చునేట్లీ మనమే వారిని మన జరిగినటువంటి ఎన్నికల్లో అగ్రవర్ణాలకు ఓటేసి మనం ఇవాళ వారిని ఓడగొట్టుకున్నాం. సో అందుకే బీసీ రాజ్యాధికార సిద్ధాంతంలో మనం ఏం చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మన నాయకుల్ని మనం కాపాడుకోవాలి. మన నాయకులు ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది, లేకుంటే జరగదు. ఇవాళ మండల్ కమిషన్ వచ్చిందంటే వాళ్ళు మన యాదవ్ సోదరులు లేకపోతే అక్కడ ములాయం సింగ్ యాదవ్ అవచ్చు, శరద్ యాదవ్ కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, లేదా లోహియా శిష్యులు కావచ్చు, లేదా చౌదరి చరణ్ సింగ్, వీళ్ళు లేకపోతే మండల్ కమిషన్ లేదు, మండల్ కమిషన్ అమలు అయ్యేది లేదు, 27% రిజర్వేషన్ లేదు బీసీలో కేంద్రంలో. కాబట్టి మనం మన నాయకుల్ని కాపాడుకోవాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పొలిటికల్ పార్టీస్ కూడా ఈరోజు వాళ్ళ అధినాయకులు బీసీల ఫేవర్గా ఎవరు లేరు. బీసీలు అందులో ఉన్నారు, వాళ్ళ శ్రమ వాళ్ళు పడుతున్నారు, వాళ్ళ కష్టం వాళ్ళు చేస్తున్నారు. కానీ బీసీలకు సంబంధించి విషయాలకు వచ్చేస్తే 3 పొలిటికల్ పార్టీస్ ఒకే వేదికపై ఉన్నాయి, ఒకే విధమైన ఆలోచనతో ఉన్నాయి. ఎట్లా బీసీలను మనం అనగదొక్కాలనే ఆలోచనలోనే ఉన్నారు. కాబట్టి మనం రాబోయే కాలంలో బీసీలు ఏకం కావాలి, ఖచ్చితంగా పొలిటికల్ పార్టీలు రావాలి, బీసీలకే ఓటేసుకోవాలి, బీసీల రాజ్యాధికారం రావాలి. అప్పుడే మనం ఈ అమరవీరులకు ముఖ్యంగా పూలే లాంటి వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. ఇవాళ తెలంగాణలో 10,000 మంది అమరులైతే ఇవాళ రాజ్యాధికారం ఆధిపత్య కులాల చేతిలో ఉంటే వాళ్ళ ఆత్మలు ఎట్లా ఘోషిస్తుంటాయి మీద ఉండి? అరే మనం వీళ్ళ కొరికైనా త్యాగం చేసింది, ఎందుకు త్యాగం చేసినాం? ఎవరి చేతిలో ఉంది? ఇవాళ సంపద ఎవరి చేతిలో ఉంది? మీకు ఒకటే సింపుల్ ఉదాహరణ చెప్తా. లాస్ట్ 12 సంవత్సరాల్లో 28 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టిండ్రు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కలిసి. బీసీలకు ఎంత ఖర్చు పెట్టిండ్రు? 2,800 కోట్లకు మించి పట్టలేదు. 28,000 కోట్లకు మించి ఖర్చు పెట్టలేదు. అంటే ఎంత పర్సెంటేజ్? 1%. జనాభాలో 56% అని మీరు లెక్క తెలిసి చెప్తారు. ఖర్చు పెట్టింది వచ్చేసి 1% కూడా ఉండదు. మరి బీసీలు ఎట్లా ఆర్థికంగా ఎదుగుతారండి? మేము సంక్షేమం ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం అంటే మీ సంక్షేమం మీద మేము బతకాలనా? మా కాళ్ళ మీద మేము బతకద్దా? వాళ్ళ ఉద్దేశం ఏంటి? బీసీలు అనే వాళ్ళకు మేము సంక్షేమం ఇస్తాం, మేము ఇచ్చింది మీరు తినండి, ఉండండి, మా దగ్గర సేవకుల్లో పనిచేయండి. మీరు ఆర్థికంగా ఎదిగితే మా ఫ్యాక్టరీలు ఎవడు పనిచేస్తాడు, మా పొలాలలో ఎవడు పనిచేస్తాడు, మా వ్యాపారాల్లో ఎవడు పనిచేస్తాడని వాళ్ళ ఆలోచన. కాబట్టి మనకు ఎవరికి కూడా వాడు ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఇస్తలే. కాబట్టి ఇవాళ మీరు ఇచ్చేది ఏం లేదు. రేపు ఎన్నికల్లో మేమెంతో మాకంత ఆ వాటాను మేమే తీసుకుంటాం. 100% రేపు రాబోయే కాలంలో ఇక్కడ రాజ్యాధికారం మనం సాధించుకుంటామని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకుని, నాకు ఒక సినిమా స్టోరీ గుర్తుంది. ఏదో అల్లూరి సీతారామరాజులో అక్కడ అల్లూరు రామలింగయ్య గారు ఒకతన్ని ఒక లేబర్ పోతుంటే వాడు కొత్త షర్ట్ వేసుకుంటాడు. వాడిని ఆ షర్టు, నీ షర్టు నాకు ఇరా అని అడుగుతాడు. అంటే నేను ఎందుకు ఇస్తాను, నేను ఇయ్య అంటాడు. అరే మరి నీకు షర్ట్ ఇవ్వడానికే నీకు మనసు రాలే, మరి బ్రిటిష్ వాడు నీకు రాజ్యం ఎట్లు ఇస్తారా అంటాడు. బ్రిటిష్ వాడు నేను వదిలిపోమని నీకు స్వాతంత్రం ఇవ్వండి ఎట్లు ఇస్తారా అంటాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? వాడు ఎవడైనా సరే అడిగితే ఇయ్యడు, అదే 2 చెంప మీద దెబ్బ కొడితే ఆడే ఇచ్చేసిపోతాడు. సో ఇవాళ మనం కూడా ఏంటంటే యాచిస్తే ఎవడు ఇవ్వడు. మనం చేయాల్సిన పని ఏంటంటే లాక్కోవాల్సిందే. అందుకనే కాంశీరామ్ గారు చెప్తారు, గత 70-80 ఏళ్ళ నుంచి మేము న్యాయం కొరకు మీకు తలుపులు కొడుతున్నాం, కానీ మీరు తలుపులు తెరుస్తలే. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? ఆ తలుపులు బద్దలు కొట్టుకొని లోపల వస్తాయి. సో ఇవాళ మేము చేయబోయేటువంటి పని కూడా అదే. కాబట్టి రాజ్యాధికార సిద్ధాంతం అనేది కాకుండా మనం ముఖ్యంగా బీసీలకు చెందాల్సినటువంటి ఏదైతే ఇస్సా ఉందో మన వాటా మనకు రావాలి. నేను 25 పరిశ్రమలకు సంబంధించి రంగాలకు సంబంధించి విశ్లేషణ చేస్తే ఒక్క రంగంలో కూడా బీసీలు అనే వాళ్ళు లేరు. ఒకరో ఇద్దరో ఎక్కడో అక్కడిక్కడ మనకు కనిపించచ్చు, కానీ సంపద మొత్తం వాళ్ళ చేతుల్లోనే కేంద్రీకృతమైంది. రాజకీయ రంగాన్ని విశ్లేషణ చేస్తే వాళ్ళే.
అదేవిధంగా జ్యుడిషియరీ విశ్లేషణ చేస్తే న్యాయరంగం వాళ్ళే. మరి బీసీలు ఎక్కడున్నారు, ఎస్సీలు ఎక్కడున్నారు, ఎస్టీలు ఎక్కడున్నారు? ఏంటి వీళ్ళ పరిస్థితి? ఎంతకాలం వీళ్ళు ఇచ్చేటువంటి మనం వాళ్ళ సబ్సిడీల మీద బతకాల్సిందేనా, రైతుల మీద బతకాల్సిందేనా? అందుకొరకే బీసీలను ఇవాళ చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది, ఏకం చేయాల్సిన అవసరం ఉంది. ఈ చైతన్యం చేయడంలో కానీ, ఏకం చేయడంలో కానీ, అదేవిధంగా బీసీ రాజ్యాధికారం పోరాటం విషయంలో కానీ ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో మేమందరం కూడా, ఇప్పుడు ముఖ్యంగా మా సోదరుడు ఉన్నాడు బీసీ పొలిటికల్ ఫ్రంట్, అదేవిధంగా మా గుజ్జ సత్యం సోదరుడు ఉన్నాడు, ఇట్లాంటి చాలా సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా కలుపుకొని రాబోయే కాలంలో 100% బీసీ రాజ్యాధికారం కొరకు పోరాడతాం. మేము అన్ని పొలిటికల్ పార్టీలు ఉన్న బీసీలను కూడా మాతో జాయిన్ కావాలని చెప్పి కూడా కాల్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా నాకు ఈరోజు ఈ అవార్డు ఇచ్చినందుకు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ దిశలో మరింత అంకితమైన భావనతో కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.